తప్పకుండా వెంటనే వారిని రాజీనామా చేయించి నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మాటల ముఖ్యమంత్రి కాదు, మూటల ముఖ్యమంత్రి అని మళ్ళొకసారి తేలిపోయింది దీంతో. ఎందుకంటే మూటలు మోసే పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని వెంకటరెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు మూటలు మోసే పదవి కాపాడుకుంటున్నారు అని దేశమంతా తెలుసు. అట్లాగే మూటలతోనే ఆనాడు పీసీసీ ఆఫీస్ బేరర్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఒక పత్రికకు డబ్బులు అందించారని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చెప్తా ఉంది. ఇప్పుడు మాకు కూడా అర్థమవుతోంది, ముఖ్యమంత్రి గారు ఇవాళ విజయవంతంగా 44సారి ఢిల్లీ పోయారంట. 16-17 నెలల్లో 44సారి ఢిల్లీకి పోయి ఒక అరుదైన రికార్డు ముఖ్యమంత్రి గారు అయితే సృష్టించారో ఇప్పుడు మాకు అర్థమైంది ఎందుకు పోతున్నాడో ఢిల్లీ. చీకట్లో బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి, అయ్యా నా మీద కేసు లేకుండా చేయండి, నన్ను జైల్లో వేయకండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళతో ఒక మాట చెప్పండి అని చీకట్లో నిన్న రాత్రి పోయి అమిత్ షా గారి కాళ్ళు పట్టుకోవడం, బయటకు వచ్చి మాత్రం పెద్ద పెద్ద పోజులు కొట్టడం రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తున్నారో ప్రజలకు కూడా అర్థమై ఉండాలి. 44 సార్లు ఢిల్లీ ఎందుకు పోతున్నారో స్పష్టంగా అర్థమై ఉండాలి. ఒక్క ఇటుక పేర్చకుండా, ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా, ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా, ఒక్క గ్యారంటీ ఇచ్చిన ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా తెలంగాణలో 1,80,000 కోట్ల అప్పు, ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయో ఇప్పుడన్నా మరి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా. గత సంవత్సరన్నర కాలంగా తెలంగాణ ప్రజల సంపదను దోచి తెలంగాణను ఏటీఎంగా మార్చి ఢిల్లీ బాసులకు దోచిపెట్టడానికే, అటు ఢిల్లీ బాసులు అంటే ఇద్దరున్నారు పాపం బాసులు ఆయనకు,